బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. చైనాను భారీ వర్షాలు వణికించేస్తున్నాయి. ఉత్తర చైనాలో కుండపోత వాన పడుతోంది. భారీ వరదలతో పట్టణాలు కొండ చర్యలు ఎటువంటి స్థితి ఉన్నాయంటే అక్కడ దృశ్యాలు మీరు చూస్తున్నారు. కొద్ది నెలల క్రితం పడిన భారీ వర్షాలకి అక్కడ జనజీవనం స్తంభించకపోయింది. ఊరు వాడ ఎక్కడ చూసినా ఇటువంటి పరిస్థితి. ఇప్పుడు కూడా అంతే. ఉత్తర చైనాలో కుండపోత వాన పడింది. భారీ వరదలతో పట్టణాలు నీట మునిగిపోయాయి. కొండ చర్యలు విరిగి పడుతున్నాయి. ఇప్పటి వరకు 50 మందికి పైగా మృతి చెందారంటే అర్థం చేసుకోవచ్చు. రాజధాని బీజింగ్ సహా 10 ప్రావిన్స్లలో డేంజర్ వార్నింగ్ హెచ్చరికలు ఉన్నాయంటే అక్కడ పరిస్థితిని అర్థం పడుతోంది. ఎక్కడ చూసినా భారీ వర్షాలకు మీరు చూడొచ్చు. నేల అనేది కనిపిస్తుందా? నీటి చుక్కలు కాదు, సారీ, ఆ నీటి మధ్యలో, ఆ నీళ్ల మధ్యలోని ఆ గృహాలు, ఆ ఇళ్ళు, అక్కడ కార్లు. బహుశా ఎండ వచ్చింది అక్కడ మీరు చూడొచ్చు. ఎండ వచ్చినప్పటికీ కూడా ఆ వరద నీరు ఎక్కడికి పోలేదు, అక్కడ ఉండిపోయింది. కార్లు డ్యామేజ్ అయిపోయాయి. ప్రొక్లైనర్ సాయంతో వాటిని అక్కడి నుంచి తరలించాల్సి వస్తుంది. భారీ భారీ జేసీబీలు తెప్పించాల్సి వస్తుంది. భారీ వర్షాలకి మీరు చూడొచ్చు. అక్కడ ఎండ కాస్తుంది. ఒక్కసారి ఆ ఫ్రేమ్ని ఫ్రీజ్ చేయగలిగితే ఒక్కసారిగా మీరు చూస్తే కనుక అదిగోండి, ఆ చెట్ల నీడ కూడా కనిపిస్తోంది. అంటే భారీ వర్షాలు పడ్డాయి. ఇంకో పక్క ఎండ కాసినప్పటికీ కూడా అక్కడ ఆ విజువల్ చూస్తే మనకు అర్థమవుతుంది తీవ్రత. భారీ వర్షాలు ఏ స్థాయిలో చైనాను అతలాకుతలం చేశాయనేది. భారీ వర్షాలకు చైనా అతలాకుతలం అయిపోతుంది. ఇళ్ళు కొట్టుకుపోయిన పరిస్థితి. కొన్ని సందర్భాల్లో కార్లు నీట మునిగిపోయి ఎక్కడి కార్లు అక్కడే. ఆ విజువల్స్ చూడొచ్చు. కొన్ని చోట్లయితే మోకాలి లోతులో నీళ్లు, ఇంకొన్ని చోట్ల నడుం లోతు నీళ్లు. చైనాను ఈ అకాల వర్షాలు ముంచేస్తున్నాయి. గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి చైనా అతలాకుతలం అవుతోంది. బీజింగ్లో ప్రస్తుత పరిస్థితి చూస్తే మీకు అర్థమవుతుంది ఎటువంటి పరిస్థితి ఉంది అనేది. ఏకంగా 60,000 మంది మీద ఇది పెను ప్రభావం చూపించింది. దాంతోపాటు మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఈ వర్షాలు తీవ్ర దుష్పరిణామాన్ని చూపించాయంటే అర్థం చేసుకోవచ్చు. చైనాలో భారీ వర్షాలకి, వరదలకి అక్కడ జనజీవనం పూర్తిగా స్తంభించకపోయింది. లోతట్టు ప్రాంత ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించింది అక్కడ ప్రభుత్వం అంటే అర్థం చేసుకోవచ్చు. రోడ్లు తెగిపోయాయి. దాంతోపాటు 34 మంది ఇప్పటివరకు మృతి చెందినట్టుగా అధికారిక గణాంకాలు చెప్తున్నాయి. ఈ లెక్కలు అంటే అనధికారికంగా ఇంకా ఎక్కువ మంది ఉండుండొచ్చు, ఆ మరణాల సంఖ్య ఇంకా ఎక్కువ ఉండొచ్చు అంటూ కూడా చర్చ జరుగుతోంది. మీరు చూడొచ్చు అక్కడ నదీ ప్రవాహం తన పరిధికి మించి సరిహద్దులు దాటి ప్రవహిస్తున్నాయి నదులు. మరి ముఖ్యంగా కట్టలు తెంచుకొని ప్రవహిస్తున్నాయని చెప్పుకోవాలి. భారీ వర్షాలు, వరదలతో బీజింగ్ అతలాకుతలమవుతోంది. 80,000 మంది, సుమారుగా 80,000 మంది మీద ఇది ప్రభావం చూపించిందంటే అర్థం చేసుకోవచ్చు. బీజింగ్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ఇప్పటికే లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు వచ్చి చేరుకుంది. మరి ముఖ్యంగా మియోన్ జిల్లాలో వరదల కారణంగా అక్కడ ఇళ్ల ప్రాంతం పూర్తిగా దెబ్బతింది. అలాగే హెబీ ప్రావిన్స్లో కూడా కొండ చర్యలు విరిగిపడిన ఘటనలు, కొంతమంది మరణించారు. కొన్ని మరణాలు నమోదైనట్టుగా తెలుస్తుంది. మీరు చూడొచ్చు ఆ నదీ ప్రవాహం ఏ స్థాయిలో ఉందంటే ఆ బ్రిడ్జ్కి ఇంకొంచెం ఉంటే ఆ బ్రిడ్జ్ ఇన్ఫ్యాక్ట్ ఆ బ్రిడ్జ్ పైనుంచి వరద ప్రవాహం ఉంటుందేమో. కట్టలు తెంచుకొని ప్రవహించిన పరిస్థితి. ఇంకొన్ని చోట్ల వర్షపు నీరు ఎక్కడికక్కడ నిలిచిపోయింది. బయటకు వెళ్లే మార్గం లేక నిలిచిపోవడంతో ఓ మై గాడ్, అక్కడ చూస్తే మీరు పెద్ద దుంగలు, దాంతోపాటు అక్కడ హోర్డింగ్స్ ఆ వరద నీటిలో కొట్టుకుపోతున్నాయి. ఇక్కడ మీరు చూడొచ్చు కొండ చర్యలు విరిగిపడిన ఘటనకు సంబంధించిన విజువల్స్ మీరు చూస్తున్నారు. హెవీ ప్రావిన్స్లో కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఈ క్రమంలో కొంతమందికి గాయాలయ్యాయి, మరి కొంతమంది గల్లంతైనట్టుగా తెలుస్తోంది. ఒకసారి ఆ విజువల్స్ చూద్దాం.这都几辆来吗？白猪的。అదిగో మీరు చూడొచ్చు అక్కడ ఊర్లు. మై గాడ్, ఇక్కడైతే కార్లు కొట్టుకుపోతున్నాయి పూర్తిగా. అంటే పైనుంచి పడుతున్న భారీ వర్షాలకు. ఎందుకంటే
ఎత్తైన ప్రాంతాల్లో భారీ వర్షం పడిందనుకోండి, ఆ లోతట్టు ప్రాంతాలకి భారీగా వరద నీరు చేరుకుంటూ ఉంటుంది. నదీ ప్రవాహాల ధాటికి కార్లు కొట్టుకుపోతున్నాయి. ఇంటి పైకప్పులు అనుకుంటా బహుశా సబ్జెక్ట్ కరెక్షన్ అది, కానీ ట్యాంకర్ కానీ అయి ఉండొచ్చు. ట్యాంకర్కి సంబంధించి పైన ఉంటుంది కదా, బహుశా అదే అయి ఉండొచ్చు. ఎందుకంటే చూడొచ్చు కార్లు కొట్టుకుపోతున్నాయి, బుడత పట్టేస్తుంది పూర్తిగా కారు. అంటే ఎన్ని రోజులు ఉంటుంది అది కొట్టుకొస్తూ ఆ తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు ట్రక్కులు కొట్టుకుపోతున్నాయి, పెద్ద పెద్ద కార్లు కొట్టుకుపోతున్నాయి, కొండ చర్యలు విరిగి పడుతున్నాయి. చైనా పరిస్థితి తలుచుకుంటే ఒక్కసారిగా షాక్ గురయ్యే పరిస్థితి. ఎందుకంటే ఏకంగా 80,000 మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాల్సి వచ్చిందంటే అర్థం చేసుకోవచ్చు. చైనాలో వరదలు ఏ స్థాయిలో అక్కడ బీభత్సాన్ని సృష్టించాయనేది. ఇది కొత్త ఏం కాదు. గత కొద్ది రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకి చైనాలో ఈ మధ్య కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో ఇళ్ల పైకప్పుల మీద నుంచి కూడా, అంటే ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ నుంచి కూడా వర్షాల ఆ భారీ వరద నీరు వచ్చి ప్రవహించిందంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ పరిస్థితి. మరి ముఖ్యంగా చైనాలో ఈ మధ్య తరచుగా వరదలు సంభవిస్తున్నాయి. అక్కడ యాంగ్జీ కావచ్చు, దాంతోపాటు యాంగ్జీ అలాగే మరికొన్ని నదుల పరివాహక ప్రాంతాలు ఎప్పుడూ లేనంతగా ఆ భారీ వరదలను చూస్తున్నాయి. జూలైలో కురిసిన భారీ వర్షానికి, అంటే ఈ రోజు కురిసిన భారీ వర్షం, అంటే ఈ నెలలో కురిసిన భారీ వర్షం అఫ్కోర్స్ ఇంకొద్ది గంటల్లో ఏకంగా నెలలో కూడా మారిపోతుంది ఏకంగా. సో అటువంటి సిచ్యువేషన్లో 80,000 మంది మీద ప్రభావం చూపించింది. కొండ చర్యలు విరిగి పడుతున్నాయి, రోడ్లు ధ్వంసం అవుతున్నాయి, విద్యుత్ సరఫరా నిలిచిపోతోంది, ప్రజల జీవనం స్తంభించకపోయింది, సురక్షిత ప్రాంతాలకు వారిని తరలిస్తున్న పరిస్థితి ఉంది. ఏకంగా 30 నుంచి 40 మంది మీద దీని ప్రభావం ఉందంటే అర్థం చేసుకోవచ్చు. దాంతోపాటు ఐ థింక్ జూన్లోనే భారీ వర్షాలు కురిశాయి చైనాలో. అఫ్కోర్స్ అమెరికాలో కూడా కురిశాయి. చైనాలో కురిసిన భారీ వర్షాలకి అప్పుడు రెండో అంతస్తు నుంచి పైన, అంటే కొండవాళ్ళ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకి పైన కురుస్తున్న భారీ వర్షాలు కిందకు వస్తున్న క్రమంలో ఇళ్లలోకి చొచ్చుకుపోయి రెండో అంతస్తు నుంచి కిందకు వచ్చాయి. అంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ ఎటువంటి పరిస్థితి ఉంది అనేది. ఈ క్రమంలోని ఆ దృశ్యాలు ఒక్కసారిగా అందరినీ గురి చేస్తున్నాయి. మీరు చూడొచ్చు ప్రొక్లైనర్ సాయంతో అక్కడ వాహనాన్ని తరలించాల్సి వస్తుంది. ఇంకొంతమంది అదే వరద నీటిలో కొట్టుకొచ్చిన తమ వాహనాలతో అదే వాటర్తో వాళ్ళు క్లీన్ చేసుకుంటున్నారు. ఇంకొంతమంది బతుకు జీవుడా అంటూ, ఎందుకంటే బ్రతికితే చాలు, వాహనం కొట్టుకుపోయింది, బతుకుంటే చాలు అనుకుంటూ మరికొంతమంది ఆ వాహనాన్ని ఎక్కడికక్కడ విడిచిపెట్టేసి పక్కకు వచ్చేస్తారు. ఒక్కసారి ఆ బట్టలు ఉతుకుతున్న మనిషి విజువల్ ఉంది కదా, దానికన్నా ముందు ఒక విజువల్ వచ్చింది. ఆ విజువల్ని ఫుల్ ఫ్రేమ్లో చూపించే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఆ విజువల్ ఇదిగో ఇక్కడ చూడండి, పూర్తిగా ఆ వరద నీరు ఇంకా తగ్గకపోయినప్పటికీ ఆ కాస్త తగ్గిన ఆ సైడ్కి వచ్చేసాయి వాహనాలన్నీ. అంటే ఎక్కడెక్కడి నుంచి కొట్టుకొచ్చాయో భారీ వాహనాలు, కార్లు, ట్రక్కులు ఇవన్నీ కూడా కొట్టుకు వచ్చేసిన సందర్భం. ఈ నేపథ్యంలో ఇంకా రోడ్ల మీద వరద నీరు ఉంది. సో ఇట్ షోస్ చైనాకు సంబంధించి ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది చెప్పడానికి అద్దం పడుతున్నాయి అక్కడ పరిస్థితులు. ఇక్కడ మీరు చూడొచ్చు వాళ్ళు నిర్మించుకున్న రోడ్లు అక్కడ నదులను తలపిస్తున్నాయి. మనం సాధారణంగా చూస్తూ ఉంటాం, గట్లు అంటూ ఉంటారు కదా, ఏటి గట్లు. సో అటువంటి సందర్భం, లేకపోతే కాలువ గట్లు అలా పైనుంచి ప్రవహిస్తూ ఉంటాయి.